జై శ్రీ ఆంజనేయం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనం వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి వేంపల్లికి వెళ్ళే మార్గంలో పాపాగ్ని తీరాన ఉన్నటువంటి గండి క్షేత్రంలో ఉన్నామండి. ఈ గండి క్షేత్రంలో శ్రావణ మాసం శనివారాలు అయితే చాలా వైభవంగా చేస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి దర్శించుకోవడానికి ఈ శ్రావణ మాసం శనివారాల్లో విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారండి. కాబట్టి ఈ గుడి యొక్క హిస్టరీ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థల పురాణం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము. శ్రావణ మాసం ప్రత్యేకించి శనివారాలు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో మా కార్ని అయితే పార్కింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడి నుండి మనం బై వాక్ అక్కడికి వెళ్ళాలన్నమాట, నడుచుకుంటూ ఈ నదిలో, ప్రత్యేకించి పాపాగ్ని నదిలో మనం ఈరోజు నడుచుకుంటూ అక్కడికైతే వెళ్తున్నాము. సో ఈ నదిలో కనుక మనం స్నానం చేస్తే మనకున్నటువంటి మానసిక రుగ్మతలన్నీ తొలగుతాయి. ప్రత్యేకించి చిన్నపిల్లల్లో కూడా ఇక్కడికైనా స్నానం చేస్తే కనుక వాళ్ళకున్నటువంటి మానసిక రుగ్మతలన్నీ తొలగుతాయనేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ స్నానం చేస్తున్నారు. సో ఇక్కడ నుండి మనము బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు కనుక శ్రావణ మాస శనివారాల్లో కాకుండా మిగతా ఎప్పుడు వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా గుడి ముందరకే వెళ్ళి అక్కడే పార్కింగ్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మీకు వెహికల్స్ లేకపోయినా కూడా ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. సో రాయచోటి వేంపల్లి మధ్య మార్గంలో సో ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంది. సో ఇక్కడి నుండి మనకు RGUKT 888 ఇడుపులపై కూడా వితిన్ 5 minutes లోపు అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి జస్ట్ 5 kilometers అంతే అండి. ఇప్పుడు మనం గండి క్షేత్రం యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి. త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. రామ లక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండి క్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే ఈ గండి క్షేత్రం వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిందండి. సో అప్పుడు వాయుదేవుడు ఈ సీతారామ లక్ష్మణులకు తమ ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా, రావణ వధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని రాముడు వాగ్దానం చేశాడు. తర్వాత రావణుడిని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు గండిలో 2 కొండల మధ్యలో, అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ 2 కొండల్ని పాపాగ్ని నది డివైడ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఈ పాపాగ్ని నది డివైడ్ చేసినటువంటి 2 కొండల మధ్యలో ఈ వాయుదేవుడు బంగారు తోరణం శ్రీరామునికి నిర్మించి స్వాగతం పలికాడు. శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన సీతాన్వేషణం మొదలు రావణుడిపై తన విజయానికి మూలకారమైనటువంటి వీరాంజనేయుడు తన బాణపు కొనతో కొండ శిల మీద చిత్రించాడండి. సో చిత్రం చివరి దశలో ఉండగా లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి గుర్తు చేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమ చేతి చిటికన వేలు ఎడదేయకుండా వెళ్ళిపోయాడు. సో ఆ చిత్ర రూపమే ఇప్పుడు శ్రీ వీరాంజనేయుడి విగ్రహంగా విరాజిల్లుతుంది. సో ఈ విధంగా మనకు గండి క్షేత్రం ఏర్పడిందండి. సో ఇక్కడ ఒక బంగారు తోరణం గురించి చెప్పుకోవాలండి ప్రత్యేకంగా. సో ఈ బంగారు తోరణము ఇప్పటికి కూడా ఉంది, అది భక్తుల నమ్మకం అన్నమాట. సో ఈ బంగారు తోరణం చాలా ఎవరికి కనిపించదు అనమాట. ఎవరైతే మహాపురుషులు ఉంటారో వాళ్ళకే కనిపిస్తుంది. సో ఈ బంగారు తోరణం గురించి ఒక ఎగ్జాంపుల్ అండి. థామస్ మన్రో గారు ఒక బ్రిటిష్ కలెక్టర్ అనమాట, కడప జిల్లా కలెక్టరు. ఆయన గండి క్షేత్రం దర్శించినప్పుడు ఇక్కడ ఆయనకు బంగారు తోరణం కనిపించింది. సో ఇలా మహాపురుషులకే ఇలా కనిపిస్తుందండి. కాబట్టి ఈ బంగారు తోరణం చూసిన వారు 6 నెలల్లోనే మరణిస్తారనేసి ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. సో అదేవిధంగా మన్రో గారు కూడా ఇది చూసినటువంటి 6 నెలల తర్వాత మరణించడం జరిగిందండి. సో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 2007 సంవత్సరంలో ఈ గండి క్షేత్రాన్ని దత్తత తీసుకొని, అంటే దేవస్థాన పరిధిలోకి తీసుకొని సో ఈ టెంపుల్ని అయితే డెవలప్ చేస్తున్నారండి. సో అన్నప్రసాదం సో మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెంపుల్ని కూడా కొంచెం డెవలప్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి మీరు కావాలంటే. సో మెయిన్ టెంపుల్ని మొత్తం కొలాప్స్ చేసి టీటీడీ వాళ్ళు కొత్తగా నిర్మిస్తున్నారు. సో టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వగానే మళ్ళీ మనం ఇంకొకసారి వెళ్ళి సో టెంపుల్ యొక్క టోటల్ హిస్టరీ మనం తెలుసుకుందామండి. సో ఈరోజు శ్రావణ శనివారం కాబట్టి సో ప్రత్యేకించి చాలామంది భక్తులు అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మీరు కనుక తిరుపతికి వచ్చి తిరుమలకి వచ్చినప్పుడు అలా గండి క్షేత్రానికి వెళ్ళాలంటే మీరు
తిరుపతి నుండి రాయచోటికి చాలా బస్సెస్ ఉంటాయి. సో రాయచోటి నుండి వేంపల్లికి అంటే ఓన్లీ 2 బస్సెస్ మాత్రమే మనం ఎక్కి దిగితే చాలండి వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ 150 కిలోమీటర్స్ అండి తిరుపతి నుండి గండికి. సో మనమైతే వితిన్ 2 అవర్స్ లోపు అయితే వెళ్ళిపోయే ఆస్కారం కూడా ఉంది. సో ఈ గండి క్షేత్రంలో మనకైతే అన్ని ఫెసిలిటీస్ రూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా నిత్యాన్న సత్రాలు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ నుండి దగ్గరలో ఒక 5 కిలోమీటర్స్ కనుక మనం వెళ్తే ఒక స్మాల్ టౌన్ వేంపల్లి కూడా వస్తుంది. సో మనకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు ఇక్కడే ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఇక్కడ ఒక వారం రోజుల పాటు స్టే చేసి ఇక్కడ భక్తులకైతే అన్నదానం చేయాలనేసి మొక్కుకొని ఉంటారు. సో అలాంటి వారి కోసం ఇక్కడ ప్రత్యేకించి దేవస్థానం ఏర్పాట్లు కూడా చేసిందండి. సో ఇప్పుడు గండి వీరాంజనేయ స్వామివారి హారతి చూద్దామండి. సో ఇక్కడైతే కెమెరాస్ అయితే అలో లేదు, నేను బయట గూగుల్లో డౌన్లోడ్ చేసి అయితే మీకు చూపించానండి. సో చూసి లైక్ చేయండి. చూశారు కదండి, ఇది గండి క్షేత్రం యొక్క స్థల పురాణం చరిత్ర. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.